హాయ్ ఫ్రెండ్స్, భార్యాభర్తల బంధానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అయితే ఒక్కోసారి వారి ఇద్దరి మధ్య తగాదాలు వచ్చినప్పుడు భార్యాభర్తలలో ఎవరో ఒకరు వాడకూడని పదాలు వాడుతుంటారు. అటువంటి మాటలు చాలా కటువుగా ఉండటమే కాదు, భాగస్వామి హృదయాన్ని కూడా విచ్ఛిన్నం చేస్తాయి. భార్యాభర్తలు ఎలాంటి పరిస్థితుల్లో కూడా వాడకూడని 4 పదాలను గూర్చి ఈ వీడియోలో తెలుసుకుందాం. 1. మీరు మారారు. సాధారణంగా మార్పు అనేది ఎప్పుడూ శాశ్వతం కాదని దంపతులు గ్రహించాలి. ఒకరి ప్రేమ జీవితం మరియు పెళ్లైన తర్వాత జీవితం ఒకేలా ఉండదు. అంతేకాదు, ఒక వ్యక్తి అన్ని విధాలుగా ఒకేలా స్థిరంగా ఉండలేదు. కాబట్టి నువ్వింతే, ఇక ఎప్పటికీ మారవు అని భార్యాభర్తలలో ఎవరూ అనకూడదు. 2. మీరు చాలా స్వార్థపరులు. మీ భాగస్వామి నిజంగా స్వార్థపరుడే అయినప్పటికీ కోపంతో ఉన్నప్పుడు మాత్రం ఈ పదాన్ని అస్సలు ఉపయోగించకూడదు. ఇది క్లిష్టమైన మరియు న్యాయమైన వ్యాఖ్య అయినప్పటికీ ఇది మీ సంబంధంలో దూరం మరియు ఉద్రిక్తతను సృష్టిస్తుంది. 3. నేను చెప్పేది మీరెందుకు వినరు. మీరు చెప్పేది మీ భాగస్వామి విననప్పటికీ గొడవ సమయంలో మాత్రం ఈ పదాన్ని ఉపయోగించడం అనవసరం. ఒకరిని ఒకరు పెద్దగా పట్టించుకోనప్పుడు లేదా మర్చిపోయినప్పుడు ఈ పదాన్ని ఉపయోగిస్తుంటారు. చాలా కోపంగా ఉన్నప్పుడు ఈ పదాన్ని పదే పదే చెప్పడం వివాదానికి దారితీస్తుంది. 4. నీతో నేను ఉండలేను. నేటి కాలంలో చిన్న చిన్న గొడవలకు కూడా చాలామంది ఈ పదం వాడేస్తుంటారు. ఇది మీ భాగస్వామి హృదయాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. ఈ మాట కటువుగా ఉండటమే కాకుండా తనపై ప్రేమ లేదు అనే భావనకు వస్తుంటారు. అందుకే ఎటువంటి పరిస్థితుల్లో కూడా దీనిని దంపతులు వాడకూడదు. ఇది వారి బంధాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి.